సమయం ఇచ్చేసిన దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఒకసారి మనం పాటని పాడాలని ఆశపడి అదే 34 తబలా గీతంలో మన దేవుడికి సరి ఎవరురా, ఆయన నమ్మదగిన వాడు. దేవుడి గారు మనకు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన దేవుడు, మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు. ఆయన సిలువలో ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేవడం ద్వారా మనకు విజయం అనుగ్రహించిన దేవుడు. దేవుడు గారు అనేక చదువు బాగిన తర్వాత మీరు కూడా వాడండి. సజీవుడైన దేవుడు say
మన యేసయ్యకు సాటి లేదు. ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేదు. దేవుడంతా ప్రేమ మనల్ని మన చేతులతో చేసుకొని మనం నశించుకోవడం ఇష్టం లేక మన కొరకై ఇప్పుడు సరే మంచిది. మరి మొదటి వచ్చిన మొదటి మాట, రెండో మాట, 3, 4, 5 చక్కగా సహోదరులు వివరించారు. అన్ని విన్నాను. ఇప్పుడు 6, 7 వచనాలు చివరిగా ధ్యానం చేసుకొని ఉంచుకుంటాం. యోహాను సువార్త 19:30. యేసు ఆ చేత పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ఆశ్చర్యపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను సమాప్తం అనేదాన్ని దేవుని పిల్లారా యేసయ్య ఏం సమాప్తం చేసి సమాప్తమైనట్టుంది కదా. దేవుని పిల్లారా విమోచన కార్యం ఏదైతే మానవుని కొరకు ఎంత పాయమాలు కట్టాలో చూడండి. ఒక మాట మనకు చాలా అర్థంగా అయ్యేది. అంటే పెద్ద మనుషులకు మాకు తెలుసు కానీ చిన్నపిల్లలు తెలియదు. కానీ ఒకప్పుడు మరి ఈ ఎద్దులు ఆవులు కానీ ఏమైందంటే వేరే వాళ్ళ పొలం కానీ చేను కానీ ఉంటే ఆ చేను యజమానులు, ఆ పొలం యజమానులు ఆ ఎద్దులను ఆవులను తీసుకుపోయి ఎక్కడ కట్టేసి చెప్పండి, పంజేరుతో ఎవరి వాళ్ళే మేపుకుంటారు. పంజేరు దొడ్లో వేసేది. ఎందుకంటే నా చేను నా నాయన రవి వాళ్ళ ఇద్దరు మా చేను నేను తీసుకుపోయి అంటే ఈ ఎద్దులు కలిగిన ఆవులు కలిగిన వాళ్ళు ఏం చేసేదంటే రోజంతా 2 రోజులు తిరిగి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. ఎందుకు? ఏదో తప్పు చేసినాయి అంతే కదా. ఏదో తప్పు చేసినాయి తీసుకుపోయి ఆ అంశం ఎవరైతే ఉన్నదో అంశం అంటే చేను కామందు కామందు తీసుకుపోయి ఆ బంజరులో వచ్చేది చెప్పండి. పంజరులో ఎందుకు వేసేదంటే అయ్యా నా చేను నష్టపరిహారం ఇంత చేసినాయి మీ ఎద్దులు ఆవులు కాబట్టి ఆ నష్టపరిహారం నాకు చెల్లిస్తే అవి విడుదల. అది దేవుని బిడ్డలారా, ఇది మనం అనుకుందాం. దేవుని బిడ్డలారా, మనం కూడా అలాంటి పరిస్థితులు ఉంటే మన యొక్క పాపానికి విమోచన ధనం తీరక అక్కడ ఉండాల్సిందని కీర్తనలు రాయబడింది. మనం ఏమి పెట్టి మన పాపానికి మూల్యం చెల్లించి బయటకు వస్తాం. అది ఏం చెల్లించినా దానికి రుణం తీరది. ఎట్లా మరి? దేవుడు అధికారంలో చూస్తాము 6వ అధ్యాయంలో ఆయన సృష్టిని చేసి 4 అయిన తర్వాత నరులందరూ చెడిపోతే ఒక్క నోవహు నీతిమంతుడు కనబడ్డాడట. పైన చూస్తే నేను సృష్టి చూసినప్పుడు అంతా చెడిపోయింది,
అందరినీ తుడిచేస్తానని తుడిచేసి 40 రోజులు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి జీవం గల ప్రతి దాన్ని తుడిచేసి దేవుని కోపమట అంతటి పరిశుద్ధం. ఆయన ప్రేమ గలవాడు. ఒక నోవా కుటుంబాన్ని రక్షించుకొని వెళ్ళిన దేవుడు. అయితే దేవాది దేవుడు అట్లా మానవులను చంపడం ఇష్టం అనిపించలేదు. మళ్ళీ పశ్చాత్తాపడ్డాడు. ఎట్లా వాళ్ళకు రక్షణ కావాలి, ఏం చేయాలి అని బాగా ఆలోచన చేసి వాళ్ళు ఎట్లా హృదయంలోని తలంపులు చెడ్డవే, వారు మంచి చేయలేదు, మంచిలో నిలవలేదు అని. ఎందుకంటే ఈ లోకంలో ఒక సాతాను అనేది ఉన్నది, ప్రేరేపిస్తాడు. ఆదాము వల్ల ప్రేరేపించి పాపంలో పడవేసాడు. ఇక ఎప్పటికీ ఇలాగే జరుగుతుంది. మంచి మంచి భక్తులు దావీదు లాంటి వాళ్ళే పడిపోయారు. అనేకులు వీళ్ళని ఎట్లా రక్షించుకోవాలని ఒక క్రొత్త నిబంధన చేసిండు. ఆ నిబంధన యేసు. హల్లెలూయా. వీళ్ళందరి పాప క్రయదినం ఏంటిదంటే ఆయన ఒక శాసనం చేసిండు. పాపం వలన వచ్చే జీతం మరణం శాసనం చేసిండు. అందరూ మరణానికి. అయితే ఈ శాసనం రాసిన వారిని ప్రాణం పెడితేనే ఆ శాసనం జరుగుతుంది. రాసిన వారెవరు? దేవుడు. దేవుడే ప్రాణం పెట్టాలి. అందుకే ప్రభు అయిన యేసును తన కుమారుణ్ణి అందరి పాపానికి విమోచన క్రయధనం ఈ బంజరు తోటలో పంట వాటికి ఎంత పాయమాలో అంత కడితేనే అవి విడుదల అవుతాయి. లేకపోతే అందులోనే ఉండాలి. ఎండాల నీళ్లు పెట్టరు, పెట్టారు. ఎవరెత్తారా? ఎత్తరా? ఎవరయ్యారు? అవి అట్టునే ఉండాలి. మళ్ళా ఆయన యజమానుడే బాబుమని వాళ్ళు ఎంత డబ్బు కట్టాలంటే అంత డబ్బు కట్టి తీసుకెళ్తారు. అలాగే మనం తండ్రి మనం పుట్టించిన తండ్రి మళ్ళీ మన మీద పాపపడి ఎట్లా చేయాలి? మరి ఒక కొత్త నిబంధన ఈ మనిషి కొరకు మనిషిని అనిపోవాలి. ఎవరు చనిపోతారు? మరి ఎవరైనా చనిపోతారా మనిషి కొరకు? చనిపోరు. ఎవరు చనిపోరు. ఎవరైనా ఆయన గురి శిక్ష పడ్డది, పాప నువ్వు పోయి ఆయన 10 విషయాలు పాపం పెద్ద కుటుంబం, పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగా ఎడుతారు. పాపం నీకు ఇప్పుడే పిల్లలు లేరు కదా, ఆయన కొంచెం నువ్వు ఉరి చెప్తే వాళ్ళు బతుకుతారంటే పోతున్నా తప్పిస్తున్న ఉరుకుతారు. ఎవరు పడతారు? మరి ఎవరు? చివరికి నేను అంటాను, కొడుకు ఏదైనా కష్టం వచ్చిన తల్లిదండ్రులు కూడా వాళ్ళు పడతారు. సాధారణంగా వాళ్ళు సాధ్యమైనంత పెడతారు, కానీ ప్రాణం పెట్టాలని పెడతారా? దేవుడు అదే జరిగింది. ప్రేమకుమారుడు యేసుక్రీస్తు వచ్చి ఏమి సమాప్తం చేసిండు అనే దాన్ని చూసినట్లయితే దేవుళ్ళారా కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే తన రక్తం ద్వారా విమోచన కార్యం జరిగింది. విమోచింపబడ్డ అంటే ఈ రక్తం ఒకవేళ ఆ పంజరంలో ఉన్నాయి, వాళ్ళు డబ్బు ఇంత కడితే విడుదల అన్నారు. ఈ యజమానుడు డబ్బులు తీసుకుపోయి వాళ్ళ కట్టిండు, అవి పిచ్చుకొచ్చింది. అది విమోచన కార్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తన రక్తాన్ని చిందించి రక్తాన్ని పట్టుకొని తన దగ్గర వెళ్ళింది. అప్పుడు తెర తిరిగిందట, దేవాలయం తెర తిరిగింది. హల్లెలూయా. అందుకే మనం అందరం కూడా ఇప్పుడు ఆయన తండ్రి దగ్గరికి సరాసరి పోయి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. విమోచన కార్యం జరిగింది. అయితే ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో దేవుని బిడ్డలారా, ఆచారాలన్నింటినీ సమాప్తం చేసింది. ఇంకా ఆచారాల్లో ఉన్నాము మనం? ఉన్నామా? ఎవరైనా కట్టల్లో ఉన్నామా? ఏదైనా ఇంకా పూజిస్తున్నామా? ఏమన్నా ఇంకా దేవతలు ఏమైనా పూజిస్తున్నామా? వాటన్నింటినీ విడిపించాడు. అదే సమాప్తం చేసేసాడు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చింది కూడా. ధర్మశాస్త్రం మనం నెరవేర్చాలని మనకు కాదు. దేవుడు ఒక్కడే కదా, ఆయన తప్ప వేరే పూజించాలి. మనం ఒకప్పుడు అన్ని పెట్టుకున్న వాళ్ళు. తర్వాత ఏమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధంగా పాటించాలి. పాటించుతున్నామా? లేదు. తల్లిదండ్రులు సన్మానించాలని విన్న వాక్యం. సన్మానిస్తున్నారా? తిట్టడమే, పుట్టడమే, ఎన్నో చేయడమే జరుగుతుంది. మనం నెరవేర్చలేని దేన్ని కూడా.
దొంగతనం చేయదంట, దొంగతనం చేయకుంటుందని ఆ మానవుడు. దొంగతనం అన్నీ ఉన్నాయి. అయితే ఒక్కడే పరిశుద్ధుడు యేసు నెరవేర్చిండు. హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చిండు, సమాప్తం చేసేసిండు. అందుకే లూకాసు వార్తలో అంటాడు యేసుప్రభుల వారు, వాళ్ళు తల్లిదండ్రులు మరియాను యోసేపు మళ్ళీ వెనక్కి వచ్చి, కుమారుడా నీ కొరకు వెళ్తున్నావు, నువ్వు ఎక్కడున్నావు అంటే యేసయ్య అంటాడు, నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని నేను ఎరగదా. తండ్రి పనుల్లోనే ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏమంటారంటే వీళ్ళేదో శిష్యులు అంటుండ్రు, ఆహారం కొరకు చూస్తుంది కాబట్టి నా తండ్రి చిత్తం నెరవేర్చితే నాకు ఆహారం అయింది. అక్కడ ఆత్మను సమరయ స్త్రీని రక్షించింది. హల్లెలూయా. సమాప్తం చేసేసినాడు దేవుడు. ఒక మాట మనము రక్షణ కూడా పూర్తి చేయబడ్డది. రైతుల కొంతమంది నిద్రస్తాను అయిపోయింది, నిద్రపోవద్దు. ఎంతమంది నిద్ర అంటే చల్లగా కొన్నిసార్లు ఇటువంటి టైంలో నిద్ర వస్తుంది, కొంచెం సేపు అయితే అయిపోతుంది. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే దానికి కావలసినంత యేసయ్యలో నెరవేర్చబడ్డది. తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనంలో ఆయనను నలగొట్టుటకు తండ్రికి ఇష్టమైందట. యేసయ్యను సిలువలో నలగొట్టిందట. యేసయ్యను చెయ్యి పెట్టి మన చెయ్యి పట్టుకున్నాడు, రక్షణ దొరికింది. ఆయనను చెయ్యి విడుకోకపోతే మనం చేతికి దొరికి ఆయన ఇచ్చిన నలగొట్టు. హల్లెలూయా. ఆ ఒక్క సమయంలోనే అన్నాడు, ఏమన్నాడు? నా దేవా నా దేవా అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు యేసయ్య? నా తండ్రి నా తండ్రి అన్నాడు కదా. ఈ తర్వాత ఏమైంది? విడిచిపెట్టిన తర్వాత శరీరానికి వచ్చింది, నా దేవా నా దేవా నా చేయించి. లేఖనం లేఖనం నెరవేరినట్టు చూడండి దేవులారా. నేను కొన్ని విషయాల ఆదికాండం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఒక 2-3 వచనాలు చదివి మనకు కావలసిన శిక్షను అంతా భరించాడు. మనకే శిక్ష విధి లేదు. ఏదైనా సాతానా ఇంకా నువ్వు పార్టీ అంటే నువ్వేమనాలి? సాతానా వెళ్ళిపో, వేస్తే నా కొరకు ప్రాణం పెట్టిండు, నేను పాపిని కనపరుచుకుంటు నన్ను నీతిమంతుడిగా చేసి యేసుక్రీస్తులను నేను విశ్వాసం ఇచ్చిన నీతిమంతుడిగా తీర్చబడ్డా అని చెప్పేసాడు. అంతే. ఆదికాండం 2:1 ఏమున్నదమ్మా? ఆకాశమును భూమిని వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. హల్లెలూయా. దేవుడు మొట్టమొదటినే భూమిని చేసిండు, ఆకాశం చేసిండు, అందులో సమస్తం చేసిండు, సముద్రం అన్ని మొత్తం సమృద్ధి చేసిండు అని అక్కడ ఉన్నది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా రక్షణకు కావాల్సిన అన్ని సంపూర్తి చేసి పరేసింది. మనం ఆ 5 మాటల్లో మనం అన్ని విధాము కాబట్టి సంపూర్తి చేయబడి. ఒక భక్తుడు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అన్న మాటలు మనం చదువుకున్నాం చూడండి. ఒకవేళ తిమోతికి రాసిన పత్రిక చూడండి 4వ అధ్యాయం, ఆయన కూడా ఒక మాట అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం తిమోతి 2:4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతున్నాం. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపో కాలం సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ హల్లెలూయా. పౌలు గారు కూడా ఆయన పని సంపూర్తి చేసేసి యేసు ప్రభుల వారు రక్షించిన తర్వాత ఆయన పని సంపూర్తి చేసేసి ఈ మాట తిమోతి అంటున్నాడు, నేను ఇప్పుడే వెళ్తున్నాను,
ప్రాణార్పణగా పోయబడ్డారు, వెళ్ళిపోయే కాలం సమీపం. మంచి పోరాటం మనకు కూడా ఇదే మాట. మనకి ఏ పని అప్పగించబడ్డదో ఆ తలంతులో దాంట్లో మనం ఉండాలి. దేవుడు మనకు బహుమానాలు ఇవ్వబోతున్నాడు దేవుడు. మనము వారి క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతం ఉన్నదని యేసుప్రభు చెప్తున్నాడు. ఇంతకుముందు పాప చెప్పినప్పుడు యేసుప్రభు ఎప్పుడు అతడో తెలియదు. మనము ఇలాగా ఆయన నియామక దినాల్లో ఉంటూ ఆయన స్తుతిస్తూ ఆయన ఇచ్చిన పని నమ్మకంగా పనిచేసుకుంటూ పోవాలి. ఎందుకంటే ఆయన అన్యాస్తుడు కాదు. ఆయన అప్పగించిన పని చేస్తూ పోతుంటే ఆయన అన్యాస్తుడు కాదు. తప్పనిసరిగా అన్నీ రాసి పెట్టిస్తాడు మన క్రియలన్నీ. వాటికి మనం అప్పగించినది సమాప్తం చేసి పౌరు గారు ఎంత చెప్తుంటాం మనం కూడా అలాగా చెప్పాలని, అప్పుడు ఆయన సంతోషిస్తాడు అని మాట తెలియదు. దేవుడి మాటలు తెలుసుకుంటారు. ఇంకొక మాట, ఇంకో 5 నిమిషాలు చూద్దాం, ప్రార్థన చేద్దాం. పిల్లలు మనకు వచ్చే పాట పాడుతున్నారు. ఎవరు ప్రార్థన చేసేటోళ్ళు ఉన్నారు? స్వప్నను చేయ స్వప్నం చేయ వాక్యం కొరకు దేవా, మరి మాకెప్పుడు విజయం ఇచ్చే దేవుడు. మనం ఏ పని చేసినా దాంట్లో విజయమిత్తను సమాప్తం చేస్తే ఓటమనేది లేనే లేదు దేవుడు.